రాజకీయము ఏం చేస్తావే అంటే రాజకీయంలో ఒక్కలతోని మొదలైన వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ రాజకీయం లీడర్లను తయారు చేస్తా అని రాజకీయం కూడా మాట వస్తే అంటది కావచ్చు. లేకుంటేంది ఒక్క కుటుంబంలో ఉన్నోళ్లకు ప్రజలు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళతోని పాటు కుటుంబంలో ఉన్నోళ్ళు కూడా ఒక్కొక్కరు ఇగో ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ లెక్క బిడ్డ శ్రీనిధి రెడ్డిని రాజకీయంలోకి దించినట్టు పొలిటికల్ వారసత్వాన్ని పెద్దలు జానారెడ్డి గారు కొడుకు ఆస్తిని కదా ఇచ్చినట్టు అనిపిస్తలేదు. ఇది చూస్తుంటే టికెట్ అడుగుతుంటే ఇద్దరు కద్దరు బట్టలు వేసుకున్న కాంగ్రెస్ లీడర్లే. నల్గొండ జిల్లాలో కూడా నాయకులుగా ఇద్దరికి మంచి పేరుంది. ఇద్దరు కూడా పోటీ పడి నా బిడ్డకు టికెట్ కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నా కొడుకే ఎంపీ సీటు ఇవ్వాలని పెద్దలు కుందూరు జానారెడ్డి తాకత్తుకు మించిది అనలాడుతురట. వీళ్ళ జతకు పటేల్ రమేష్ రెడ్డి కూడా ఆయన పతేరా చూపెట్టబోతున్నాడట. బీఆర్ఎస్ పార్టీనేమో కుటుంబం పార్టీ, కొడుకు బిడ్డే అల్లుడు అయ్యనే రాష్ట్రాన్ని ఏలుతుర్రని ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు గుర్తు. మరి వీళ్ళెందుకు ఇట్లా చేస్తున్నట్టు అంటే వీళ్ళు చేస్తే సంసారం, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారమా అంటారు ఈ ముచ్చటినోళ్ళు.